ఏం చేశారు మళ్ళీ రప్ప రప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. రప్ప 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 సినిమా డైలాగ్లో చెప్తే తప్పు అనేవాడిని సైకో అంటారా? అది అంటాం తప్పురా బాబు అన్నవాడిని సైకో అంటారా? అట్లాగే రప్ప రప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా? తెల్లారెళ్ళి పలకరించాలి సార్, రాత్రి వేసేయాలన్నా పొద్దున్నెళ్ళి పలకరించేవాడిని సైకో అంటారా? సైకో అంటే ఏంటి అయ్యా? పేరు నాని గారు సమాధానం చెప్పండి. సైకో అంటే ఎవరో? అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు, మీ నటన మాకు తెలుసు. మీ నటన పొద్దున్నే వెళ్ళి ఆ శ్మశానంలో పడుకోవటాలు అన్నీ మాకు తెలుసు. మీరు చేసినటువంటి రప్పరప్పలు అన్నీ తెలుసు అందరికి. వాళ్ళ సైకో అంటారా? లేదా నేను ఆ మాట అనలేదు, నేను అంటే రాత్రి కాదు పగలే వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కదా, వాణ్ణి సైకో అంటారు. మళ్ళీ వచ్చి లేదు లేదు నేను ఆ మాట అనలేదు, అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడండి. ఇంకేమంటారు? వయసు వచ్చింది, కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి. వయసు వస్తే సరిపోదు, వయసు వస్తున్నా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి, పెద్దరికంగా ఉండాలి. ఇచ్చేయాలని చూస్తున్నారు ప్రజలే. ఇవాళ చూశారు కదా, ఇప్పుడు మా మీదకు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. నేను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు. ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా అరెస్ట్ అయిపోవాలి, కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం ఎక్కడ చూసి ఉండం. ఇలాంటి వ్యక్తులను మటుకి డెఫినెట్గా, ఎందుకంటే మేము చాలా అదుపు చేస్తున్నాం, మా వాళ్ళందరూ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏమీ లేని గుడివాడలో చూశారు కదా, ఎంత దాన్ని ఒక ఇచ్చేయాలని చూశారు. ఇవాళ మేము అలాంటి సంస్కృతి మా పార్టీకి లేదు, అక్రమంగా కేసులు పెట్టడం కూడా మాకు లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మీదకి వెళ్తే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారు. అక్కడ మాచర్లో చూసాం, అక్కడ తెలుగుదేశం నాయకులు వెళ్తే వాళ్ళ కార్లు పగలగొడితే అతను మున్సిపల్ చైర్మన్ ఇస్తాడు. అంటే సైకో కాకపోతే ఏమన్నా వాళ్ళని? ఇలాంటి విష సంస్కృతి తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందిగా. నాయకుడిగా అతనికి బాధ్యత లేదా? ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి మాటలకి నాయకుడిగా అతనికి బాధ్యత లేదా? ఆడబిడ్డలను గౌరవించాలని. అసలు తల్లికి చెల్లికే గౌరవించలేనాడు, ఇంకా ఏ ఆడబిడ్డకే గౌరవిస్తాడని. కానీ నిజంగా ఇది ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ఎప్పుడూ లేదు. దీన్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని అంతమొందించాలి. అందుకనే 150 నుంచి 11 దిగజార్చారు, రేపు 0. ప్రెస్ మీట్లు బయలుదేరాడు ఈయన. అరవిల్లు వెంచర్లు ఇవన్నీ బాగానే అమ్ముకున్నాడు. మళ్ళీ ఏమొచ్చిందో, పదవి ఏమన్నా పీకుతారనిపించిందో ఎందుకో మళ్ళీ వచ్చాడు. వచ్చి ఆవిడ్ని మహానటి అని మాడతాడు. ఏమేమో మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, రాజకీయాలను పక్కన పెడదాం. మన ఇంట్లో ఒక ఆడ మనిషి మీద ఇట్టా కొంతమంది కుర్రోళ్ళు తాగేసి ఆవిడ్ని నీచంగా మాట్లాడితే నువ్వు ఇలాగే మాడతావా? ఆవిడ్ని మహానటి అంటావా? అంటే మనకి తెలియని మగవాళ్ళు, మన జీవితం ఏంటో తెలియని మగవాళ్ళు తాగేసి మనల్ని నీచంగా మన భర్త ముందు మాట్లాడితే ఆవిడ కన్నీరు కారుస్తూ నీకు మహానటిగా అనిపించిందా? మీ ఇంట్లో జరిగితే వాళ్ళు కూడా ఏడవకుండా ఉంటారా? కాబట్టి ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఏమన్నా నీకు ఒక మనిషిగా పుట్టామనిపిస్తే వీలైతే ఇది తప్పని తెలియజేయి, లేకపోతే నీకు పదవి కాపాడుకోవాలనిపిస్తే ఇంకేమన్నా మాట్లాడు. అంతేగాని మహిళలను తక్కువ చేసి మాట్లాడకు. అందులోనూ మనం బీసీ కార్డు తెగవాడేస్తాం కదా, హత్య కేసుల్లో వెనకాల ఫోన్ చేపించి మాట్లాడేసి మళ్ళీ ప్రూఫ్లతో దొరికేశాక బీసీని అరెస్ట్ చేశారని బీసీ కార్డు వాడుతున్నప్పుడు మహిళ కూడా బీసీయే. ఆవిడ బీసీ కార్డు వాడకూడదు, మనం మటర్లు చేసి బీసీ కార్డులు వాడేస్తాం. ఆవిడకేమో దాడి జరిగితే ఆవిడ బీసీ కార్డు వాడకూడదు. ఇది ఎంతవరకు న్యాయం అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మన హోంమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు, అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి లేకపోయినా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ఈరోజు నీతో పాటు రాజకీయాల్లోకి ఒక మహిళ వచ్చి నువ్వంటే ఎట్టగొట్ట లోకేష్ గారి దగ్గర నీకు మన్ననలు ఉన్నాయి కాబట్టి నువ్వు పెద్ద పదవిలో ఉన్నావు. ఆవిడ కూడా నీ అంత స్థాయిలో లేకపోయినా ఒక మంచి పదవి చేస్తుంది. నీలాగా కాకుండా దమ్ముగా పనిచేస్తుంది. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఆవిడ దమ్ముగా పనిచేస్తుంది.
వీలైతే ఈ దాడి జరిగినప్పుడు తప్పు ఇలా ఒక మహిళ మీద తప్పు చేశారు, ఖండిస్తున్నాం, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా శిక్షిస్తామనే మాట మాట్లాడకుండా ఈరోజు మీరు కూడా తక్కువగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఒకటే గుర్తుంచుకోండి, పిల్లిని మూలపెట్టి కొట్టగా పిల్లే పులైతే ఈరోజు దాడులు చేయించగా మాకు కూడా పోర్చు, మేము ఉప్పు కారాలు తింటున్నాం కదా. వ్యవస్థ మాకు న్యాయం చేయలేని రోజున తిరుగుబాటు అనేది మొదలవుద్ది. తిరుగుబాటు అనేది ఒకళ్ళు కంట్రోల్ చేసేది కాదు. మీరు గుడివాడ ప్రోగ్రాం కంట్రోల్ చేశారు కదా, తాకపోయి ఇచ్చి ఆళ్ళని కొట్టమని చెప్పి. తిరుగుబాటు అనేది ఎవడు కంట్రోల్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ఇంట్లో ఆడమనిషి గౌరవాన్ని దెబ్బతీసేలా ఏమైనా చేస్తే ఆ ఇంటోడికి చెప్పినా బాబు నువ్వు ఆగమ్మా అని చెప్పినా కూడా ఎవరు ఆగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఏదో తొల్లెడుగో గిల్లెడుగో ఏదో చేస్తున్నారు, చేసి వచ్చేది ఏం లేకపోయినా తొల్లెడుగని బయలుదేరుతున్నారు, తెలుగుదేశం 5 ఏళ్ళు తిరుగుతున్నారు. ఆ తిరిగేది ఏదో చేసుకునేటప్పుడు మనం ఎలా పరిపాలిస్తున్నాం దాన్ని ఎట్టా సరి చేసుకుందాం అనే దాంట్లో ఉండండి తప్పితే మీరు ఇట్లాగే కంటిన్యూ చేస్తే తప్పకుండా చెప్తున్నా దీని పర్యవసానాలు మీరే అనుభవించాల్సి వస్తుంది. అదేదో పురాణాల్లో మీరు చదువుకున్నారు లేదో, ఒక ఆయన బాగా జపం చేసి ఒక వరం తెచ్చుకున్నాడు. ఏంటి, నేను ఎవరి నెత్తి మీద పెట్టైనా వాళ్ళు భస్మం అయిపోవాలని. చివరికి ఆయన ఏం చేశాడు, చివరిలో ఆయన నెత్తి మీద ఆయన పెట్టుకుని భస్మం అయిపోయాడు. అట్టాగే నువ్వు రెడ్ బుక్ అని చూపించి ఆ రెడ్ బుక్ నీ నెత్తి మీద పెట్టేవాడికి భస్మం అయిపోతావు నువ్వు.